నమస్కారం స్నేహితులారా, ఈ వీడియోలో మనం విఎన్ఐటి నాగపూర్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ 2026 గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మొత్తం 45 పోస్టులు గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సిలో విడుదలయ్యాయి. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావడం విశేషం. విశ్వేశ్వరాయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విఎన్ఐటి నాగపూర్ ఈ సంస్థ నుంచి నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ నెంబర్ 01/2026 విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో జరుగుతుంది. అప్లై చేసే విధానం పూర్తిగా ఆన్లైన్. ఈ నోటిఫికేషన్లో మొత్తం 45 వేకెన్సీలు ఉన్నాయి. వాటిలో గ్రూప్ ఏ 7 పోస్టులు, గ్రూప్ బి 15 పోస్టులు, గ్రూప్ సి 23 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులు యూఆర్, ఓబీసీ, ఎస్సీ, సెయింట్, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడీ కేటగిరీలకు కేటాయించబడ్డాయి. పోస్ట్ వైజ్ కేటగిరీ వివరాలు నోటిఫికేషన్లో స్పష్టంగా ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ జనవరి 24, 2026న విడుదలైంది. అదే రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభమైంది. అప్లై చేయడానికి చివరి తేదీ మార్చి 1, 2026 రాత్రి ఉదయం 12:01 వరకు. చివరి తేదీ వరకు తప్పకుండా అప్లై చేయండి. ఈ రిక్రూట్మెంట్లో వయస్సు పరిమితి పోస్ట్ ఆధారంగా ఉంటుంది. సాధారణంగా యూఆర్ కేటగిరీకి 30 నుంచి 56 సంవత్సరాల వరకు ఉంటుంది. వయస్సు సడలింపు ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, ఎస్సీ సెయింట్ వారికి 5 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ వారికి మైనస్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే యూఆర్ బై ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు మొత్తం $3,360 చెల్లించాలి. ఎస్సీ సెయింట్ పీడబ్ల్యూబీడీ బై మహిళా అభ్యర్థులు కేవలం $1,000 మాత్రమే చెల్లించాలి. ఈ అమౌంట్లో కాషన్ డిపాజిట్ కూడా కలిపి ఉంటుంది. ఈ పోస్టులకు అర్హత పోస్ట్ ఆధారంగా మారుతుంది. కొన్ని పోస్టులకు 10+2 లేదా ఐటీఐ, కొన్ని పోస్టులకు డిప్లొమా లేదా డిగ్రీ, హయ్యర్ పోస్టులకు బీటెక్ లేదా మాస్టర్ డిగ్రీ అవసరం ఉంటుంది. మీరు అప్లై చేసే ముందు పోస్ట్ వైజ్ అర్హతను తప్పకుండా చెక్ చేయండి. జీతం 7వ పే కమిషన్ ప్రకారం ఉంటుంది. లెవెల్ 1 పోస్టులకు $18,000 పైగా, లెవెల్ 3 పోస్టులకు $21,700 పైగా, లెవెల్ 6 పోస్టులకు $35,400 పైగా, లెవెల్ 10 నుంచి లెవెల్ 14 పోస్టులకు $56,100 నుంచి $144,200 వరకు అలవెన్సులతో కలిపి మంచి ఇన్హ్యాండ్ శాలరీ వస్తుంది. సెలక్షన్ ప్రక్రియలో ముందుగా స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. తరువాత అవసరమైన పోస్టులకు స్కిల్ లేదా ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు. గ్రూప్ ఏ పోస్టులకు చివరగా ఇంటర్వ్యూ ఉంటుంది. ఫైనల్ సెలక్షన్ మెరిట్ ఆధారంగా జరుగుతుంది.